సంగారెడ్డి జిల్లా చౌటుకూరు మండలంలోని శివంపేట గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి బడంపేట జయమ్మ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బ్యాట్ గుర్తుకు ఓటేసి తమను గెలిపించాలని వార్డు సభ్యులను కోరారు. గ్రామ అభివృద్ధికి తాను పూర్తి సమయం కేటాయించి పనిచేస్తానని జయమ్మ ప్రజలకు తెలిపారు. గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధి, శుభ్రత, నీటి సదుపాయాల మెరుగుదలకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకొస్తారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కిరణ్ గౌడ్, మాజీ సర్పంచ్ రాజిరెడ్డి, డాక్టర్ నజీర్, దయానంద్, మల్లేశం, మాజీ ఎంపీటీసీ పొట్టి పోచమ్మ, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. నాయకులు మాట్లాడుతూ జయమ్మ గ్రామానికి ఉపయోగపడే నాయకత్వం అందించగలరని, అభివృద్ధి కోసం బ్యాట్ గుర్తు కోటేయాలని ప్రజలను కోరారు. ప్రచారం గ్రామంలో ఉత్సాహం సాగి ప్రజల్లో మంచి స్పందన కనిపించింది. ఎక్కడైతే నల్లాలు ఇవ్వలేరో ఇప్పుడు ప్రతి ఇంటికి నల్లా ఇచ్చి తీరుతా. ప్రతి చౌరాస్తాలో ఐమాక్ల ఖచ్చితంగా నిర్వహిస్తాం. అయితే అకాల మరణం చెందుతుందో ఆ కుటుంబానికి తక్షణ 6,000 రూపాయలు. వైకుంఠ రథం ఓన్గా నేనే పెట్టుకుంటుంది. కమ్యూనిటీ హాల్స్, పాతయి రిపేర్సు, చర్చి, మసీదు, గుడి ఏ దానికైనా సరే తగిన సాయం సిద్ధంగా ఉన్నా. ఆండి పిల్లలు చదవలేని పరిస్థితులు ఉంటే వాళ్ళకి ఫీజులు కట్టి చదివించే బాధ్యత నాది. ప్రతి నెల గ్రామ పంచాయతీ దగ్గర ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేస్తా. ఈ పథకాలు ప్రతి జనానికి ఉపయోగపడేలా. ఇక్కడ కొంతమంది దొంగలు చెరువులు, కుంటలు మొత్తం కాల్ చేసి మైనింగ్ మాఫియా నడిపించి పిల్లలకు ఆడుకునే గ్రౌండ్ లేకుండా పోయింది. దాన్ని పూడ్చి పర్మనెంట్ గ్రౌండ్ చేసి ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్ క్రీడలు నిర్వహించడానికి సహకరిస్తారు. అప్పుడు కొంతమందికి అరువులు ఉన్నారు, ఇందిరామ ఇండ్లు ఉన్నాయి, పింఛన్లు ఉన్నాయి. ఇలాంటి పథకాలు నేరుగా పోతలేవు. వీడు ఈ పార్టీ వాడు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు. నేను గెలిచిన తర్వాత ప్రతి ఒక్క గవర్నమెంట్ పథకం అరువులైన ప్రతి ఒక్క ఇంటికి చేరాలా నా కృషి చేస్తా నిధులతోటి సార్. ఓకే, అండదండలతోటి ప్రతి ఒక్క వరకు కానీ కాంగ్రెస్ పార్టీ పెద్దలతోటి అందరినీ కలుపుకొని మినిస్టర్ గారి ఆధ్వర్యంలోనే ప్రతి ఒక్క వర్క్ చేయడం జరుగుతుంది. చాలా ఉంది కనుక ప్రతి ఒక్క వ్యక్తికి నాతో అయినంత సాయం ఖచ్చితంగా చేస్తా. ఉపాధి లేని విద్యార్థులు కొంతమంది ఉన్నారు, కార్యకర్తలను కాపాడుకుంటా. ప్రతి ఒక్క విద్యార్థులు చదివిన వాళ్ళు పీజీలు చేసి డిగ్రీలు చేసి ఖాళీగా ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఉపాధి కోసం సార్తో నేను అడిగి ప్రతి కంపెనీలలో కూడా నేను పెట్టించే బాధ్యత నేను తీసుకుంటాను. గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అందరూ మా కాంగ్రెస్ పార్టీని మనం అనుమానించినందుకు మా కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ అండదండాలు ఇప్పుడు అన్నీ మా చెప్పినట్టుగా ఆయన తోటి ఉండి మేమందరూ ఊరోళ్ళందరూ కలిసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కార్యకర్తలు కలిసి నన్ను గెలిపించి ఆ పనులన్నీ మనము అందరూ అండగా ఉండి మనం అందరం గెలిచి ఆయనకు ఆ పనులు చేపిస్తామని మేము అందరూ కోరుతున్నాం.